అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లలు ఇంట్లో ఉండేదే కదండీ! ఏమన్నా తియ్యగా తినాలి అని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. అలా ఇష్టంగా తింటారు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక మందపాటి మూకుడులో ఒక్క కప్పు పల్లీలు లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడే మనకి పల్లీలు చక్కగా వేగుతాయి. పప్పు లోపల వరకు వేగితే ఈ స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇలా. మొత్తం పప్పులు తీసుకున్న తరువాత అదే మూకుడులో ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో నేనైతే ఇక్కడ ఎర్ర అటుకులు తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే తెల్ల అటుకులు కూడా వేసుకోవచ్చండి. అటుకులు వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే కాస్త వేడైతే సరిపోతుందండి అటుకులు. ఇలా వేయించుకున్న తర్వాత ఈ అటుకులను కూడా పక్కన ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇలా. తరువాత అదే మూకుడులో ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలి. నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి. తెల్ల నువ్వులైతే చూడడానికి బాగుంటుంది. అందువలన నేను ఒక కప్పు తెల్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్‌లోనే చిటపటమనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి. అప్పుడు వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు కాస్త పొట్టు తీసి ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పల్లీలన్నీ వేసుకోవాలి. పల్లీలు మొత్తం వేసుకున్న తరువాత 4 యాలకులు వేసుకోవాలి. మిక్సీకి మరీ పౌడర్‌లాగా కాకుండా కొంచెం పలుకుగా వేసుకుంటే సరిపోతుందండి. ఈ పొడిని మొత్తం ప్లేట్‌లోకి తీసేసుకుందాం. తర్వాత అటుకులు వేయించి పెట్టుకున్నాం కదండీ! ఆ అటుకులు కూడా మిక్సీకి వేసుకోవాలి. ఈ అటుకుల్ని కూడా మిక్సీకి మెత్తగా వేసుకుందాం. దీనిని గూడా పక్కన ప్లేట్‌లోకి తీసుకొని, తరువాత ఒక ఫ్రై పాన్ తీసుకొని, మనము ఏ కప్పుతో అయితే పల్లీలు, అటుకులు, నువ్వులు తీసుకున్నాం కదండీ! అదే కప్పుతో 2 కప్పులు తురిమి ఉంచుకున్న బెల్లం వేసి, పావు కప్పు వాటర్ పోసి, మీడియం ఫ్లేమ్ గానీ, హై ఫ్లేమ్ గానీ పెట్టి కలుపుకుంటూ ఈ బెల్లమంతా కరిగించేంత వరకు సరిపోతుందండి. ఇలా 2, 3 నిమిషాలకి బెల్లం మొత్తం కరుగుతుంది. బెల్లంలో ఇసుక, మట్టి ఏం లేకుండా ఉంటే అలాగనే పొడి వేసేయవచ్చు. నేనైతే ఇక్కడ ఈ బెల్లపు పాకాన్ని ఫిల్టర్ చేస్తున్నాను. ఇందులో ఇసుక అది ఉంటే పోతుందండి. చక్కగా ఫిల్టర్ చేసిన తర్వాత అదే ఫ్రై ప్యాను ఇంకొకసారి క్లీన్ చేసి ఈ బెల్లపు పాకం మొత్తం అందులో వేసి హై ఫ్లేమ్‌లో ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎటువంటి పాకమేమీ అవసరం లేదు. ఇలా పొంగిన తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పల్లీల పొడి, అటుకుల పొడి, వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు మాత్రం మిక్సీకి వేయనవసరం లేదండి. ఇలా 3 వేసిన తరువాత ఆ బెల్లపు పాకంలో ఈ 3 కలిసే విధంగా లో ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమం 4, 5 నిమిషాలకి దగ్గరకొస్తుందండి. అంటే మనకు లడ్డు చేసుకునే విధంగా దగ్గరికి వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి వెంటనే పక్కన ప్లేట్‌లోకి తీసుకోవాలి. అందులోనే ఉంచితే ఎక్కువ సేపు వేడిగా ఉంటుందండి. అందువలన నేనైతే మొత్తం మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారిన తరువాతనే మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇందులో నెయ్యి గూడా వేసుకోవచ్చండి. చేతులకు నెయ్యి అప్లై చేసి కానీ, ఇలా వాటర్‌లో ముంచుకొని గూడా చక్కగా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవచ్చు. అంతేనండి. ఎంత సింపుల్‌గా రుచికరమైన తీయని లడ్డూలు తయారీ విధానం చూసారు కదండీ! నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.